ఇది తేనె, ఇది చక్కెర. చాలామంది ఈ 2 ఒకటే అనుకుంటారు. కానీ నిజంగా వీటి మధ్య తేడా ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ సందేహం పూర్తిగా క్లియర్ అవుతుంది. ముందుగా చక్కెర గురించి తెలుసుకుందాం. చక్కెరను ప్రధానంగా చెరకు లేదా షుగర్ బీట్ నుంచి తయారు చేస్తారు. ఇది శరీరానికి చాలా త్వరగా శక్తినిస్తుంది. అందుకే చాలా తీపి పదార్థాల్లో దీన్ని ఉపయోగిస్తారు. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం, దంతాలు పాడవడం, అలాగే కాలక్రమంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తేనె గురించి చూద్దాం. తేనెను తేనెటీగలు పూల నుంచి సేకరించే మకరందంతో తయారు చేస్తాయి. ఇందులో కొన్ని సహజ యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలు ఉంటాయి. అందుకే చాలామంది తేనెను చక్కెరకు బదులుగా ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. తేనెలో కూడా సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి తేనె ఆరోగ్యకరమైందే కానీ ఎక్కువగా తీసుకుంటే అది కూడా శరీరానికి మంచిది కాదు. అయితే చివరికి ఏది మంచిది? మీ లక్ష్యం ఆరోగ్యంగా ఉండటం అయితే చక్కెరను కూడా పరిమితంగా తీసుకోవాలి. తేనెను కూడా మితంగా తీసుకోవాలి. అంటే సమస్య తేనె లేదా చక్కెరలో కాదు. వాటిని ఎంత ఎక్కువగా తీసుకుంటున్నామనేదే అసలు విషయం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ నాలెడ్జ్ వీడియోల కోసం మా పేజీని ఫాలో అవ్వండి.